ఇక సర్పంచ్ పదవికి వేలం పాట గ్రామ పంచాయతీ కార్యాలయం ఇక చూడురిగా 27,50,000 రూపాయలకు దక్కించుకున్న వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం జోగులాంబ గద్వాల జిల్లాలో అంటూ ఈ సర్పంచ్ పదవికి వేలం పాటల 27 లక్షల రూపాయలకు పాట పాడిండే ఒక సర్పంచ్ ఒక అభ్యర్థి. ఇక చూడురు ఇక ఏడికి వచ్చేసింది చూడురి. అసలు ఏకగ్రీవం అనేది లేదు, నోటాతోనైనా పోటీ పెడతామని చెప్పారు. నోటాతోనైనా పోటీ పెట్టి లాస్ట్కి ఒకవేళ ఆయన ఓడిపోతే మరి దాని తర్వాత ఏముంటాయో దాని ప్రతిపాదన లేదో ఎన్నికల కమిషన్ చెప్తుంది, ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే ఇక్కడ అసలు అర్థం కాని విషయం ఏంటిదంటే 27-30 లక్షల రూపాయలు పెట్టి ఆయన ఆ గ్రామ పంచాయతీని కనుక సరే ఇక నేను పదవిని దక్కించుకున్నా సీట్ దక్కించుకున్నా అని చెప్పి కూర్చుంటే మరి ఆ 30 లక్షల రూపాయలను ఎక్కడ సంపాదించుకుంటాడు, ఏం చేస్తాడు చెప్పాలి. 5 ఏళ్ళల్లో బిల్లులు వస్తలేవని ఒక బాధ. అసలు మేము చేసిన పనులకి మాకు ఇప్పటిదాకా బిల్లులు రాక మేము ఎట్లా నడపాలనో తెలుస్తలేదని చెప్పిన సర్పంచులు మాజీ సర్పంచులు మనం అందరం చూసినాం. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అసలు ఎవరికి ఎక్కడ నిధులు రాలేవు, ఎక్కడ కూడా మనకి అనుకున్నంత పనులు జరగలేదు, బిల్స్ రాలేవు, కాబట్టి ఆత్మహత్యలే చేసుకున్నారని చెప్పిన సందర్భాలను కూడా మనం చూసినాం. ఎన్నో జిల్లాలల్లో ఎంతోమంది సర్పంచుల ఆత్మహత్యల పేర్లు కూడా మనం వింటిమి చూస్తుమి. అయినప్పటికీ సిగ్గురాద ఈ నాయకులకి. మరి అంటే ఉన్న జాగాలు అమ్మా లేకపోతే ఇంత ఆశ ఉంటుందా, ఇంత ఆశ ఉంటుందా? లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పెట్టి సరే అన్న మరి ఎమ్మెల్యేలు మరి ఎంపీలు కూడా కోట్ల రూపాయలు పెట్టి గెలుస్తారు కదా అది అంటే సరేనా. ఉన్నోడు ఏదో అంటారు కదా, ఎంటికలు ఉన్న అమ్మ షికేసిన మంచిగా ఉంటుంది లేకపోతే జుట్టేసిన మంచిగా ఉంటుంది అన్నట్టు ఉన్నోడు ఉన్న తరికలు ఎట్లా ఆడినా గమ్మతే ఉంటుంది. కానీ లేనోడు ఆడితేనే ఉన్న కాడికి ఆయనతో అప్పుల పాలైపోయి రేపు ఆత్మహత్యలు చేసుకుంటారు. అది నేను చెప్పేది. వాని దగ్గర కోట్ల రూపాయలు ఉంటే వాడు దాన్ని ఎన్నికలలో పెట్టి రకరకాల అవసరాలకు వాడుకొని తర్వాత దాన్ని ఎట్లానే తీసుకొచ్చుకుంటాడు. కానీ మీరు పెట్టేది పెట్టి ఎంతమందిని చూడలేదు మనం, ఎంతమంది సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఆత్మహత్యలు దాకా పోయినారు. చేసిన చిన్న చిన్న పనులకి బిల్స్ రాక మునర దాకా మామూలు ఏడవలేదు వాళ్ళు. అసలు మళ్ళీ అటువైపు తిరిగి చూడొద్దు అనుకున్నారు. రాజకీయాలను కూడా వదిలేసుకుందాం, ఇంత దౌర్భాగ్యమా ఎన్ని అసలు మేము పెట్టింది ఏంది, మేము ఉన్నాయన్నీ అమ్మి చేస్తే పనులు ప్రజలు మొత్తం బరాబర్ అన్ని తీసుకొని అన్ని చూసుకొని ఇలా మమ్మల్ని కానకుండా అయిపోయారు. ప్రభుత్వం ఇట్లా బిల్లులు రిలీజ్ చేస్తలేదు, పబ్లిక్ ఇట్లా మమ్మల్ని నమ్మకుండా వచ్చారని చెప్పి బాధపడ్డోళ్ళు చాలామందిని చూసినాం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి. లక్షలాది రూపాయలు పెట్టేటప్పుడు సరే మీ దగ్గర ఉంటే అది పబ్లిక్ బాకీ ఉంటే నువ్వు ఈ రూపంగా పెట్టేస్తే అది సరే అది ఎట్లన్నా పోను. కానీ ఒకవేళ లేనోడు కనుక తొందర పడితే వారి బతుకు ఆగమవుతుంది, ఛిద్రమైపోతుంది, నాశనం అయిపోతుంది, కుటుంబం రోడ్డు పాలైపోతుంది. గతంలో చాలా సందర్భాలను చూసినాం, చాలా ఉదాహరణలను చూసినాం. అయినప్పటికీ దానిపైన ఆశతో పోతే నాశనం అయిపోతాం. ఒక 5 ఏళ్ళు లేట్ అయితే అవుతుంది, సమకూర్చుకున్న తర్వాతనే పోతే బెటర్ తప్ప ఉన్నాయి అమ్ముకొని చేస్తే దాంట్లో వచ్చేదేం లేదు, సచ్చేదేం లేదు. ఒకటి గతంలో ఏం ఎరకలేనప్పుడు ఎవ్వరికి ఏం తెలియదు రాబాయి దోసుకుందాం అనుకున్న కాలంలో అది వేరే ఉంటుండే. ఏం కాదు ఎవరికి ప్రజలు కాదు అసలు విషయాలే తెలివై కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి అన్నా దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు అంటే ఒక అర్థం ఏడుస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఉంటుంది, పబ్లిక్ అంతా తెలుస్తుంది. నువ్వు ఆర్టీఏ ద్వారా ఏది అడిగినా డేటా ఇస్తున్నారు. ప్రతి దానికి నువ్వు చేసిన పనికి నీకు ఇచ్చిన బిల్లుకు మొత్తం లెక్క బయటపడ్డాక ఇంకా నువ్వు ఎక్కడ తీసుకుంటావు, ఎక్కడ తీసుకుంటావు. కాబట్టి ఇంత ఇష్యూ ఉన్నప్పుడు అనవసరంగా ఆశపడిపోతే భంగపాటు తప్పదు. అందుకే ఒక్కసారి ఆలోచన చేసుకోండి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్నోడు ఏం చేసినా నడుస్తుంది, కానీ లేనోడు మాత్రం తొందరపడకూడదు. వానికి నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా వేస్తారు అనుకుంటే వేరే విషయం. కానీ ఏదో ఒకసారి టెస్ట్గా ట్రై చేద్దాం, ఒకసారి ట్రయల్ వేద్దాం అనుకుంటే మాత్రం బొందల పడ్డట్టే. అది జాగ్రత్త పడాలి అక్కడ.